సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సామాజిక పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో పెన్షన్దారులు బ్యాంకుల వద్ద బార్లు తీరడంతో బ్యాంకులు కోలాహలంగా మారాయి. బ్యాంకులన్నీ పెన్షన్దారులతో కిటకిటలాడాయి. ప్రతి నెల ఇంటి ముంగిటికే వచ్చే పెన్షన్ కోసం మండు టెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు పాడే పరిస్థితి ఏర్పడిందని పెన్షన్దారులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి నెల 1వ తారీఖు వాలంటీర్లు అందించే పెన్షన్లు ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయాయి. పెన్షన్లు బ్యాంకుల ద్వారా పెన్షన్దారులకు జమ చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో నేడు బ్యాంకులన్నీ లబ్ధిదారులతో కిక్కిరిశాయి. ఏది ఇప్పుడు పెన్షన్ రాలేదు ఇంకా అంటున్నారు. ఏం చెప్పాలి, నేను ఇంటికి వచ్చి ఇచ్చేవాడు శుభ్రంగా. ఈ యాత్ర లేదు మాకు. మరి వాళ్ళేమో ఈ యాత్ర పడాలి వస్తుంది, ఇప్పుడు ఇంకా పెన్షన్ పడలేదు అన్నాడు. మళ్ళీ రేపు రమ్మంటున్నాడు. ఏ రోజుకి ఆ రోజు చక్కగా 5 సంవత్సరానికి బాధలేదు. ఎందుకు పడలేదంట ఏమో మరి ఆయన అంటున్నాడు. ఇందులో పడలేదు, ఆ లోగ డబ్బులే 1100 ఉన్నాయి, ఇప్పుడేం పడలేదు అన్నాడు. మళ్ళీ రేపు రానా అన్న. ఏమో వచ్చారా లేకపోతే లేదండి. ఇంకేం చెప్పాలి, ఇంటికి వచ్చేవడం రైట్. ఇది అనవసరమైన పనులు. రాలేము, ఎండలో నుంచోలేము, ఈ బాధలో లేదు కదా. ఇంటికి వచ్చి ఇచ్చే మనిషిని పేర్లు పెట్టి చెడగొట్టి అక్కడికి వెళ్ళి అడిగాయ్యా, ఇదేదో వాలంటీర్ పెట్టారు కదా, అక్కడికి వెళ్తే నీకు ఇందులోనూ ఫోన్లోనూ పడలేదు అన్నారు. మరి ఈ నెలలోనే పోయిన నెల కూడా సచివాలయంలో బాగానే ఇచ్చారు. మరి ఈ నెలలో మరి చేయాలని చేశారో మాకు ఏం అర్థం అవట్లేదు. ఎండల్లో మేము ఎంత కళ్ళు తీరికడ పడిపోయాను. ఏంటి మాకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మాకు ఏం అర్థం అవట్లేదు. ఇలా మరి ఎందుకు చేస్తున్నారో ఏంటో కానీ, మమ్మల్ని తిప్పాలని తిప్పుతున్నారో చెయ్యాలని చేస్తున్నారో కానీ. మేము పనుల నుంచి వచ్చామండి. ఇళ్లలో పాసి పని చేసుకుని పట్టుకోవాలి అండి. ఇళ్ల నుంచి పాసి పని చేసుకున్న వాళ్ళు అక్కడ పొద్దున వచ్చి ఇక్కడ పడిగాపులు పడి 7-7:30 వచ్చి కూర్చొని ఎండల్లో నుంచి ఇప్పుడు దాకా పోయిన నెల వెళ్తున్నా సచివాలయం వెంటనే ఇచ్చారు. ఈ నెలలో మరి ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదండి. నాకు అసలు పెన్షన్ ఇట్లా చేస్తారని అనుకోలేదండి. అసలు పొద్దు నుంచి ఏమిటి అనుకుంటా. మా ఈడేపల్లి 48వ సచివాలయం వాడు క్రిందటిసారి అక్కడే ఇచ్చారండి. ప్రాణానికి హాయిగా ఉందండి. ఈ ఎండల్లో పడి తిరిగి కళ్ళు తిరిగిపోయి అసలు పొద్దుట ఒక ముసలావిడ పడిపోయిందండి. ఇప్పుడు నా పరిస్థితి అట్లాగే ఉంది. ఇవ్వండి మా అమ్మాయి ఏదో అక్కడ ఇస్తేనండి మాకు బాగుంటుంది కదా. ఎంత ఇచ్చినా ప్రాణానికి సుఖంగా ఉంటుంది. ఇలా ఎండల్లో పడి తిరగాలండి, మాకు కాదే కదండి. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 26వ డివిజన్లో టీడీపీ బీసీ సంఘ నాయకులు ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరులు గెలిపించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు కుక్కల సత్యనారాయణతో కలిసి డివిజన్ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు మైనార్టీల అభివృద్ధి కూటమి వల్లే సాధ్యమవుతుందని వారు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు నిధులు విధులు లేని పదవులు కట్టబెట్టి వారిని మోసం చేయటమే కాక కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందన్నారు. బీసీలకు మైనార్టీలకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా వారి అభివృద్ధిని అడ్డుకుందని వారు తెలియజేశారు. ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, చంటి, పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాలా, రాబోయే కొల్లు రవీంద్ర గారిని కానీ బాలశౌరి గారిని కానీ అఖండ మెజార్టీతో గెలిపించాలా. మరి నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పదవులన్నీ రెడ్డులకి, కుర్చీ లేని పదవులు బీసీలకి ఇచ్చి మేము మీ బీసీలకి నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు తప్పితే ఇప్పటికైనా భవన కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, మరి రాడ్ బిల్డింగు కార్మికులు కానీ, పెయింటర్ కార్మికులు కానీ, వివిధ రకాల ఎవరైతే ఉండారో కులమతాలకు అతీతంగా కూడా అన్ని రంగాలు కూడా మనకి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం విదేశీ విద్య లేదు. మన ప్రజలు ఉన్నతమైన వర్గాలకు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ మధ్య తరగతి కుటుంబాలకి గత ప్రభుత్వం విదేశీ విద్య ఇచ్చింది. ఒక్క విద్యార్థి విదేశానికి వెళ్ళి చదువుకుంటే ఆ విద్యార్థి ఒక 10 కుటుంబాలను పోషించేంత. మా వార్డులో డివిజన్లో తిరిగేందుకు కృష్ణా జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు కూడా
మాతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ 26వ డివిజన్లో ఈ వార్డుని, ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మి ఒక్క రూపాయి కూడా ఈ వార్డులో ఒక్క ఓటరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మరి ప్రజలందరూ ముందుకొచ్చి మరి ఒక వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. ఆవిడైతే మరి డిప్యూటీ మేయర్గా ఆవిడకి పట్టం కట్టిన వైసీపీ నాయకులు, వార్డులో అభివృద్ధి మాత్రం శూన్యం. యథా రాజా తదా ప్రజ. వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ నాయకుడు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు కూడా అదే మాదిరిగా మరి ఈ డివిజన్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మరి 3 సార్లు కూడా ఆయన కౌన్సిలర్గా ఉండి కూడా చేయలేని అభివృద్ధి ఈసారైనా చేస్తాడేమోనని అతని దగ్గర నుండి ఒక నయా పైసా తీసుకోకుండా స్వచ్ఛందంగా అతన్ని గెలిపిస్తే ఆయన ఇంటి ముందు ఒక రోడ్డు వేసుకున్నాడండి. నాణ్యత దేశ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ మతీన్ అన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్లో మచిలీపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మతీన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యమని, దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వ పాలనను రాష్ట్ర ప్రజలందరూ చూశారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం శాసనసభ అభ్యర్థిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి హస్తం గుర్తుపై ఎమ్మెల్యేగా అబ్దుల్ మతీన్ అని నేను పోటీ చేస్తున్నా. అలాగే ఎంపీగా సీనియర్ కాంగ్రెస్ బీసీ నాయకులు గొల్లు కృష్ణ గారు, గన్నవరం ఆయన, వారు మచిలీపట్నం లోక్సభ పరిధిలోకి వస్తారు. వారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇరువురి యొక్క గుర్తు కూడా హస్తం గుర్తు. 2 బ్యాలెట్ మెషిన్లో కూడా 1వ నెంబర్ మీద మా యొక్క నమూనా పత్రం ఉంది. 2 ఓట్లు కూడా లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ 1 మీద నొక్కమని ప్రాధాయపడుతున్నా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేస్ట్ అవుతుంది అని అధికార పక్షి కానీ ప్రతిపక్షం కానీ ఇద్దరు కూడా మరి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక్క మాట తెలియజేస్తున్నా, దయచేసి మీరు వైసీపీకి ఓటేసినా అది వేస్ట్ అవుతుంది, టీడీపీకి ఓటేసినా అది వేస్ట్ అవుతుంది. కారణం ఏంటంటే వైసీపీ ఓటేసినా 25 మంది ఎంపీలు ఇస్తే మెడవంచి ప్రత్యేక హోదా తెస్తానని ఈయన మెడవంచేశాడు. అందుకు మా ఓటు వేస్ట్ అయినట్టే. అదే కానీ తెలుగుదేశం 5 సంవత్సరాలు పదవులు అనుభవించి మరి ఆయన కూడా మోడీతో పొత్తు పెట్టుకుని జవారపేట టెక్కీలో ముస్లిం సోదరులను కలిసి మరియు హిందూ సోదరులని అందరినీ కలిసి ప్రచారం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నాము. వీరిలో మంచి స్పందన ఉంది. ప్రత్యేక హోదా రాలేదనేది, రాజధాని లేదనేది, ప్రత్యేకించి ప్రజలే మాకు మీరు వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, రాజధాని కడతారు అని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారికి నిజంగా హస్తం గుర్తుగా వేస్తామని మాటిస్తున్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ మరియు ప్రజల హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ మరియు ప్రజల హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. చిత్రకళా సంసద్ హాల్లో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సదస్సులో ఆయన ప్రసంగించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దినేని సత్యసాయిబాబా మాట్లాడుతూ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబు కేసులో చివరికి న్యాయమే గెలిచిందని, భారత జ్యుడిషియల్ వ్యవస్థ అత్యంత శక్తివంతమైందన్నారు. న్యాయవాది వెంకట్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ను ఖండించారు. ఈ సభలో సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ, న్యాయవాది నుండి అరవింద్, పీడీఎం రాష్ట్ర నాయకులు వైవి క్రాంతి కుమార్, ప్రసాద్, బాలసాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అక్షరాస్యులను చేస్తే, వాళ్ళకు వలస పాలన గురించి చెప్తే, వాళ్ళకు దోపిడీ గురించి చెప్తే, వాళ్ళకు సమానత్వ అవసరాన్ని గురించి చెప్తే, వాళ్ళకు సమాజ పరివర్తన అవసరాన్ని గురించి చెప్తే ఇంకా ఇంత గొప్ప ఉద్యమం సాగుతుంది. అందువల్ల అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. అక్కడికి వెళ్ళాడు. మీ అందరికీ అల్లూరి సీతారామరాజు చరిత్ర కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ శతవర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర చదివి చూడండి. దాదాపు 10-15 మంది జీవిత చరిత్రలు రాశారు. పడాల గారు గొప్ప నాటకం రాశారు. ఏకపాత్రాభినయం వచ్చింది, అనేకం వచ్చాయి. ఏ ఒక్కడైనా మీరు తీసుకొని చూడండి. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం నీకు కావాలంటే భూమి ఇస్తాం, ఆదివాసుల పక్షాన ఉండదు, నీకు కావాలంటే ఎక్కడ కోరుకుంటే అక్కడ సౌకర్యాలు కల్పిస్తాం అని ఆయన తల్లి వెళ్ళి చెప్పింది. నీకెందుకు ఆయన ఈ ఘర్షణ
వచ్చేసేది భీమవరంలో రాజులు వాళ్ళు బాగుపడతారు. కానీ ఆయన అనుకోలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన భూ హక్కు చట్టం రద్దు చేస్తామని ప్రకటించడంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు న్యాయవాదుల గుమాస్తాల సంఘం మద్దతు ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కు చట్టం వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంగా రద్దు చేస్తామన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే న్యాయవాదుల గుమాస్తాల సంఘం మద్దతు ప్రకటించింది. రైతులు ప్రజల భూములను కైంకర్యం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రైతులు, ప్రజలందరి తరపున న్యాయవాదుల గుమాస్తాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ దేవత విగ్రహం ఎదుట స్వీట్స్ పంపిణీ చేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటామంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. పలువురు న్యాయవాదుల గుమాస్తాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా మచిలీపట్నం బార్ అసోసియేషన్తో కాకుండా రాష్ట్రంలో ఉన్న యావత్ న్యాయవాదులు చేస్తూ ఉన్న ఉద్యమం అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని, ఆ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మా కష్టాలని, ప్రజల కష్టాలని ఒక భావనలోకి తీసుకుని ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టడం ఇది న్యాయవాదులకి చాలా సంతోషదాయకమైన విషయం. అదే కాకుండా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టాన్ని తన రెండో సంతకంతోనే రద్దు చేస్తానని ప్రకటించడం చాలా హర్షణీయం. వారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా మా అడ్వకేట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో స్వీట్స్ పంచుకుని ఆ స్వీట్స్ ఈ తీపి కబురు నిజం కావాలని, వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి అధికారం రావాలని, ఆ అధికారంతో ఈ చట్టాన్ని వాళ్ళు రద్దు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆ రద్దు చేసేంత వరకు కూడా ఈ తీపి కబురుతో మనందరం వారికి మద్దతిస్తూ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి న్యాయవాది కూడా కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ బందర్లోనే కాదు ఏపీలో ఉన్న అందరూ న్యాయవాదులందరూ ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా కూడా ఈ వైసీపీ పాలకులు దాన్ని రద్దు చేస్తామనే మాట కానీ దానికి సపోర్టుగా న్యాయవాదులు వాళ్ళు ఏమి లేరు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు, బీజేపీ, అదేవిధంగా జనసేన నాయకులు అందరూ ఈ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నారు. నిన్న పెట్టిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రెండో సంతకంగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పినందుకు మా మచిలీపట్నం న్యాయవాదుల తరపున వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈరోజు అందరూ స్వీట్స్ పంచుకోవడం జరిగింది. ఈ గవర్నమెంటు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తారని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఆస్తులను రక్షించుకోవాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి మీ యొక్క ఓటులను వేసి ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి మచిలీపట్నం బార్ జీవో వచ్చి అమల్లోకి వస్తుందని తెలిసిన వెంటనే అందరం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అందుబాటులో ఎలక్షన్ కోడ్ ఉండగా ఇలాంటి యాక్ట్లు ఎలా చేసేస్తున్నారని మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. గత 3 నెలలుగా న్యాయవాదులు అందరం కూడా ఎన్నడూ లేని విధంగా ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ మీ అందరం చాలా ఉద్యమాలు చేసాం. అందరికీ అవేర్నెస్ కల్పించేలాగా చాలామందికి ఉద్యమాలు చేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి అలాగే నిరాహార దీక్షలు చేసి చాలామందికి అవేర్నెస్ తీసుకురాగలిగాం. అయితే సమాజంలో సోషల్ ఇంజనీర్గా చెప్పబడే లాయరు ఈ రోజున అందరికీ మేలు కలిగే విధంగా రోడ్డెక్కి ఈ చట్టం యొక్క అమల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది చాలా అందరికీ అవగాహన చేయగలిగాము. అయితే దురదృష్టవశాత్తు మేము ఉద్యమం చేసినంతకాలం కూడా అధికారంలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాకు మద్దతు తెలకపోవడం దురదృష్టకరం. అయితే ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళ ముగ్గురు రాగానే మరి టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పడం మీ అందరం కూడా హర్షించదగ్గ విషయము. అలాగే న్యాయ వ్యవస్థను, న్యాయవాదుల యొక్క హక్కులను, పరిరక్షణని కాపాడే విధంగా ఈ యొక్క సంతకాన్ని రద్దు చేసే యాక్ట్ని సంతకాన్ని పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం కూడా త్వరలోనే తీసుకురావాలని కోరుకుంటూ గూడూరు మాజీ సర్పంచ్ పోతన రామోజీ మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. గూడూరు మాజీ సర్పంచ్ పోతన రామోజీని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే
అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తనను గెలిపించాలని కోరారు. ఆయనకు గ్రామస్తులు అనేక సమస్యలు తెలియచేయగా అధికారంలోకి రాగానే వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలుపుల కృష్ణ, దాసరి ఉమా, సాయి, ఆకునూరి వల్లభరావు, ఆంజనేయులు, అల్లరి నరేష్, దేవ, కాశీ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పెన్షన్లు, రేషన్లు క్రమం తప్పకుండా ఇంటికి వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పెన్షన్లు, రేషన్ క్రమం తప్పకుండా ఇంటికే చేరుకుంటాయని, అమ్మఒడి, చేయూత తదితర పథకాలు డబ్బులు మహిళల ఖాతాల్లో టంచనగా పడతాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 6వ డివిజన్ నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ జగనన్న ప్రభుత్వం అందించిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కళ్యాణాత్మదగాత్రాయ కామిగాత్యత్ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు. తమరి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు. సీలింగ్ సార్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.